అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించి కొన్ని ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి స్థానాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వెంకటస్వామిని అయితే పార్టీ అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సార్ నమస్తే, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. నరసాపురం పార్లమెంట్ పరిధిలో మీ పేరు ఖరారైంది. ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మేము నామినేషన్ వేసిన కాడి నుంచి ఇంకా మొత్తం నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని గ్రామాలని తిరిగి ప్రజల్లోకి వెళ్ళి పార్టీని చైతన్యవంతం చేసి ప్రజలను కూడా ఓట్ల అభ్యర్థించి మంచి ప్రచారం చేసి మంచి ఓటు బ్యాంకుని మేము పొందాలని అనుకుంటున్నాం. అంటే మీ గుర్తు, ముఖ్యంగా మీ పార్టీ పేరు, మీ అధినేత చాలామందికి 99% తెలియదు. మరి దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు? సమయం చాలా తక్కువ ఉంది. ఇది వర్కౌట్ అయ్యే పనేనా? నిజం చెప్పాలంటే అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా బీసీవై పార్టీ అనేది ఇక్కడ నాకు సీట్ ఇచ్చిన తర్వాత నుంచే పబ్లిసిటీ అయింది. ఇక్కడ ఈ ప్రెస్ మీట్లు పెడతాం వల్ల దీని మీదుగా బాగా పబ్లిసిటీ వచ్చింది ఈ పార్టీకి. అందరూ కూడా 4-5 కలిసి ఉన్న చోటల్లా బీసీవై పార్టీ మా పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు. భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం వచ్చిందంట, పోటీ చేస్తారంట అని డిస్కషన్లో ఉన్నారు. ఇంకా మేము గ్రామస్థాయి లెవెల్లోకి ఇంకా మేము జెండా కానీ మా జెండా కూడా చాలామందికి తెలియదు, మా సింబల్ కూడా చాలామందికి తెలియదు, మా నాయకుడు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా చాలామందికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుల వారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ప్రతి ఊర్లోనూ సెంటర్లో ఏర్పాటు చేయటం వల్ల వాళ్ళు అది గుర్తు చేస్తున్నారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు ఇదివరకు, రామచంద్ర యాదవ్ అని, తర్వాత చెరుకు రైతు గుర్తు మేము చూసాము ఆ పార్టీ అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అతి త్వరలో మేము వాళ్ళు కోరుకున్న ప్రకారంగా మేము పార్టీని వాళ్ళ ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి మేము మంచి ప్రచారం చేస్తామని నేను అనుకుంటున్నాను. అంటే రామచంద్రరాజు గతంలో ఒక పెద్ద సభ నిర్వహించారు. ఆ సభ అనంతరం కూడా సైలెంట్ అయిపోయారు. ఏంటి, ఎందుకు సైలెంట్ అయినట్టు మీ అధినేత? అంటే సైలెంట్ అవ్వటం అంటూ ఏమీ లేదు. ఆయన పెద్ద పెద్ద సభలు పెట్టారు. తర్వాత నాకు తెలిసిండి కూడా మంగళగిరిలో ఇంచుమించు ఒక నెలల్లో 2 పెద్ద మీటింగులు పెట్టారు. మొన్న 20 రోజుల క్రితం మంగళగిరిలో పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడితే 200 కుల సంఘాల వారు వచ్చారు. వాళ్ళంతా కూడా పార్టీని సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. పార్టీని ప్రజలకు 200 కుల సంఘాల వారు తీసుకెళ్తున్నారు. వాళ్ళతో పూర్తిగా డిస్కషన్ చేసిన తర్వాత అన్నీ ఆలోచన చేసి అప్పుడు ఈ 30 మందిని మన ఎమ్మెల్యేగా నిలబెట్టాలని ఆ రోజున తీర్మానం చేసుకుని ఇప్పుడు ప్రకటించారండి. 175 స్థానాలు ప్లస్ 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే లిమిటెడ్గా వెళ్ళాలనుకుంటున్నారా? అప్పుడు మీటింగ్లో అయితే 175 + 25 200 స్థానాలకు పోటీ చేయాలని అప్పుడు అన్నారు. మీటింగ్లో మాట్లాడిన ప్రతి ఒక్కరు అన్నారు. తర్వాతగా మా ప్రెసిడెంట్ గారు 2 చోట్ల పోటీ చేయటం వల్ల ఆయన ఖాళీ దొరకదేమో అన్న ఉద్దేశం మీద, లేదా మంచి క్యాండిడేట్స్ని మనం చూసుకుని పోటీ పెడదాము అనే ఉద్దేశం మీద ఏంటో ఇప్పుడు ప్రస్తుతానికైతే 30 మందిని ఆయన ప్రకటించారు. 2-3 రోజుల్లో కొంతమంది పేర్లు బయటకు వస్తాయి. ఈవేళ అయితే మంగళగిరి పార్టీ ఆఫీసులో దీని మీదే పెద్ద చర్చ మీటింగ్ జరుగుతుంది. గతంలో జనసేన పార్టీలో మీరు మీ కుమార్తె కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఎందుకని పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? ఇప్పుడు జనసేన పార్టీలో నేనైతే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్లో ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. స్థానికంగా ఇక్కడ బొమ్మడి నాయకర్ గారికి నేను మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడి పనిచేసి అంత ఓటు బ్యాంకు రావటానికి కారకులైన వారిలో ముఖ్యుల్లో నేను ఒకరిని. ఆ రకంగా ఇక్కడ పార్టీ పరంగా పనిచేసాము. మా అమ్మాయి అయితే సెంట్రల్ పార్టీ ఆఫీస్ హైదరాబాదులో జనసేన పార్టీ ఆఫీసులో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉండేది. అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ అక్కడ ఒక కంపెనీకి డైరెక్టరు, చెక్ పవరు, తర్వాత వీర మహిళా విభాగానికి అవన్నీ కూడా డైరెక్షన్ ఇవ్వటం ఇవన్నీ కూడా మా అమ్మాయి చేసేది. కాకపోతే మా అమ్మాయితో పాటు ఇంకో 52 మంది పనిచేశారు అక్కడ. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే.
మా అమ్మాయి అయితే ఇన్ఫోసిస్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ రిజైన్ చేసి పార్టీలో జాయిన్ అయింది. అలాగే కొంతమంది బీటెక్ చదివిన ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అందులో. మా అమ్మాయి అయితే వాలంటరీగా పనిచేసింది ఆవిడ. దాని మీద ఏమైందంటే, నేను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను, ఇంక మీ సర్వీస్ మాకు అక్కర్లేదని ఒక నైట్ ఆయన ఆలోచించుకుని తెల్లారి ఆడిటర్ గారికి ఫోన్ చేసి, వాళ్ళు రేపు పొద్దుటి నుంచి వాళ్ళ సర్వీస్ మనకు అక్కర్లేదు, రావద్దని చెప్పండి ఆఫీస్కి అని చెప్పి క్లోజ్ చేసాడు ఆఫీస్. ఆయన ఎందుకు క్లోజ్ చేసేసావు నువ్వు, మమ్మల్ని ఇంత సడన్గా ఎందుకు వెళ్ళిపోమంటున్నావు, దానికి సమాధానం కావాలని వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు ఇంచుమించు 20-30 అప్లికేషన్లు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని మేము కలవాలి ఒకసారి ఛాన్స్ ఇమ్మని. ఆ గుమ్మంకాడ నాదెండ్ల మనోహర్ కాపు కాసేసి వీళ్ళు ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవడం స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చారు. వాళ్ళంతా కూడా ఏంటంటే ఇక్కడ మన సైడ్ నుంచి డిగ్రీలు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కదా, ఆ పార్టీలో సెంట్రల్ పార్టీ ఆఫీస్లో మనం ఏదన్నా చేస్తే వాళ్ళు ఒక ప్రెస్టేజీగా ఒక గౌరవంగా ఉంటుంది అన్నట్టుగా వెళ్ళి చేశారు. వాళ్ళు చేసినందుకు ఏంటంటే కొంత ఖర్చులు వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిన పెద్ద జీతాలు వచ్చి వదిలేసుకుని ఈయన దగ్గర పనిచేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళని నువ్వు తీసేసేటప్పుడు తీసేయటం ఆయన ఇష్టమే, తీసే విధానం మట్టుకు తప్పది. ఒక నైట్ ఫోన్ చేసేసి నువ్వు రావద్దు రేపొద్దు అనేది తప్పు కదా. అలాగే ఈయన ఏం చేశాడంటే, మా వారాహి యాత్ర వాహనం మీద ఈస్ట్ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఏదో నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ వారాహి యాత్ర వాహనం మీద పైనుంచి చెప్పాడు, నేను సెంట్రల్ పార్టీ ఆఫీస్ని తీయలో ఇంతమందిని ఎంప్లాయీస్ని తీసేసాను, ఇంకా వాళ్ళతో నాకు పని లేదు, నేను పొత్తుకెళ్ళిపోతున్నాను అని. అవన్నీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతిని వాళ్ళందరూ కలిసి నన్ను బాధపడి మా అమ్మాయి దగ్గర వాళ్ళు ఏంటంటే మనకింత అన్యాయం జరిగింది అది ఇది అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ, అప్పుడు నేను ఆ టైంలో అక్కడ ఉండటం వల్ల నన్ను అడిగారు వాళ్ళంతా ఏం చేస్తే బాగుంటుందని. ఇంకా ఆయన ఒకసారి నిర్ణయం ఆయన మాటలు ఏమీ నమ్మశక్యంగా లేవు, ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే మనం చేసేది ఏమీ లేదు, ఒకసారి మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదామని చెప్పి నేను హైదరాబాద్ నుంచే విజయవాడ ప్రెస్ క్లబ్కి ఫోన్ చేసి టైం తీసుకుని విజయవాడ వచ్చి ప్రెస్ క్లబ్లో మేము మాట్లాడి ఆయన అడగవలసినవన్నీ కూడా త్రూ ప్రెస్ క్లబ్ ద్వారా విలేకరుల సమావేశం ద్వారా అడిగి నేను మా అమ్మాయి ఆ రోజుని పార్టీకి రిజైన్ చేసి వచ్చాం బయటికి. అంటే అందరూ నాదెండ్ల మనోహర్ పేరే చెప్తున్నారు, మీరే కాదు ప్రతి ఒక్కరు కూడా. అంటే నాదెండ్ల మనోహరే వీటికి కారణం అంటారా? అంటే పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినే ప్రసక్తి ఉండదా? అస్సలు పార్టీ అనేది పేరుకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు, కానీ మొత్తం నడిపించేది చేసేది అంతా పూర్తిగా నాదెండ్ల మనోహరే. నాదెండ్ల మనోహర్కి కాదని ఇంకొకటి అక్కడ ఏమీ జరగదు. ఆయన వాళ్ళు తీసేయమంటే తీసేస్తాడు, వాళ్ళని ఉంచనంటే ఉంచుతాడు, వాళ్ళకి సీటు ఇవ్వండి అంటే ఇస్తాడు, వద్దంటే మానేస్తాడు. కీలు బొమ్మ నాదెండ్ల మనోహర్ చేతిలో పవన్ కళ్యాణ్ కీలు బొమ్మ, ఒక మాటలో చెప్పాలంటే. ఆ రకంగా ఆయన పార్టీని నడుపుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం పార్టీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో చూసాం మనం. పెద్దోళ్ళే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం కూడా నాదెండ్ల మనోహర్ గారే. ఐఏఎస్లు ఐపీఎస్లు చేసి జనసేన పార్టీకి కట్టుబడి ఇక్కడ పనిచేద్దామని వచ్చిన వాళ్ళు వెంటనే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం, యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవడానికి కారణం నాదెండ్ల మనోహర్ గారు. అలాగే మన జేడీ లక్ష్మీనారాయణ గారిని కూడా మీరు చూశారు. ఆయన హోదాలు ఏంటి, ఆయన చేసిన పదవులు ఏంటి అవి చేసి ఆయన కూడా జనసేన పార్టీకి సేవ చేద్దామని వచ్చాడు. ఆయన కూడా సాగనంపేశారు. అలాగే ఒక్కలని కాదు, ప్రతి వాళ్ళు నాదెండ్ల మనోహర్కి కనుసెనల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే జనసేన పార్టీలో ఉంటారు, మిగతా వాళ్ళందరూ బయటకు గెంటేస్తాడు. మీరు ఈ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి ప్రసాదరాజు పోటీలో ఉన్నారు, ఎన్డీఏ కూటమి నుంచి బొమ్మిడి నాయకులు ఉన్నారు. వారిద్దరిని కాదనుకుని మీకెందుకు ఓటేయాలి? ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ప్రసాదరాజు గారు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ, బొమ్మిడి నాయకులు గారు ఈ కూటమి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ వాళ్ళిద్దరి మయాన్ని నేను ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళిద్దరు
స్థానికులు కాదు, నేను స్థానికుణ్ణి. నేను ఇక్కడ 1987లోనే మున్సిపల్ కౌన్సిలర్ చేశాను. అప్పటి నుంచి కూడా 35 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ అనుభవం ఉంది నాకు. ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామం, నియోజకవర్గంలో ఉండే ప్రతి సమస్య నాకు తెలుసు. అందువల్ల ఏంటంటే వాళ్ళ స్థానికేతలు కాబట్టి ప్రసాద్ రాజు గారు ఆయన ఏదో ఒక ఎమ్మెల్యేగా ఉన్నా నరసాపురం నియోజకవర్గ అభివృద్ధికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీని ఆయన కావాలని పాల్గొని తీసుకెళ్ళిపోయాడు. అలాగే రాష్ట్రంలో అన్ని చోట్ల ఒక న్యాయం అయితే నరసాపురం నియోజకవర్గానికి ఒక న్యాయం అన్నట్టుగా జిల్లా హెడ్ క్వార్టర్స్ని భీమవరం తీసుకెళ్ళిపోయారు. భీమవరం వెళ్ళిపోవడానికి కారణం ప్రసాద్ రాజు గారు. ఆయనకి ఏంటంటే నేను స్థానికని కాదు, ఏదో ఓట్లు వేసారు, అలా నా పబ్బం నేను గడిపేసుకుందామనే ఆలోచన ఆయనకు ఉంది. ఇక నాయకర్ గారు ఈ విషయం మేము ఎప్పటికప్పుడు జనసేన పార్టీలో ఆయనకి చెప్తున్నాము. అక్కడ ఫైల్ మీద సంతకం అయిపోతుంది, క్యాబినెట్ మీటింగు ఆమోదం పొందింది, ఫైల్ మీద సంతకం అయిపోతుంది. దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేసి మనం ఆపుదామంటే తూతు మంత్రంగా ఈయన ప్రతిపక్షంగా ఉండి జనసేన పార్టీలో దాని మీద సరైనటువంటి ఉద్యమం చేయలేకపోయాడు. చేసిన ఉత్తినే ఏదో ప్రెస్ గురించి లేదా పేపర్ గురించి చేసినట్టుగా చేశాడు తప్ప అది అక్కడ సంతకం అయిపోయిన తర్వాత చేసి ప్రయోజనం లేకుండా చేశాడు. అంటే ప్రతిపక్షంగా బొమ్మిడి నాయకర్ గారు అట్టర్ ఫ్లాప్ నరసాపురం నియోజకవర్గంలో. అసలు చాలా వేస్ట్ అన్నమాట. అతనికి ఏంటంటే ఇతను స్థానికేతరుడు, ఇతనిదే భీమవరం సంబంధించిన భీమవరమే. అలాగే భీమవరం పక్కన ఉన్నటువంటి విలేజ్ అది కైకులూరు అయింది. అందువల్ల నాకెందుకు అనే ఆలోచనలో వాళ్ళిద్దరు ఉన్నారు, స్థానికులు కాకపోవడం వల్ల. ఇప్పుడు నేను స్థానికుని కాబట్టి నా వెనకాల ఒక పెద్ద పార్టీ ఉంది కాబట్టి నా వెనకాల అభివృద్ధి చేసేటటువంటి నాయకత్వం ఉంది కాబట్టి పార్టీలో ఈవేళ చెప్పాలనుకుంటే రాష్ట్రంలో కింగ్ మేకర్ ఎవరంటే బోడే రామచంద్ర యాదవ్ తయారైపోతాడు ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత. అందువల్ల మా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే స్థానికంగా కూడా మేము సమస్యల మీద పోరాటం చేస్తాము. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి మా పార్టీ అధ్యక్షుల వారికి దృష్టిలో పెట్టి మేము అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేసుకుంటాము. అందువల్ల వాళ్ళు స్థానికేతలు కాబట్టి నరసాపురం నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారు. నేను స్థానికుని కాబట్టి నాకు ఓటు వేసినట్లయితే, ప్రజలందరూ ఓట్లు వేసినట్లయితే నేను చాలా డెవలప్మెంట్ చేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఎప్పటి నుంచో నెరవేరినటువంటి పనులు కానీ ఏమైనా ఉంటే అతి త్వరలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో పూర్తి చేసి పెడతానని ప్రజలకు హామీ ఇస్తాను. దృఢమైన బలమైన హామీ ఇస్తాము. బోడే రామచంద్రరావు యాదవ్ గారి నాయకత్వంలో ఆయన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను బలమైన హామీని ప్రజలకు ఇచ్చి వాళ్ళని ఓట్లు అడుగుతాను. అదే నేను ఇప్పుడు ప్రజల్లో చెప్పబోతున్నాను. ఇటు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ముదునూరి ప్రసాద్ రాజు కావచ్చు, జనసేన నుంచి పోటీ చేస్తున్న బొమ్మిడి నాయకర్ కావచ్చు, వీరిద్దరు కూడా స్థానికేతరులు కాబట్టి ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలని వారికి ఉండదు. కానీ నేను ఇక్కడ స్థానికుడిని, నరసాపురం వాసిని కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి చెందాలని నాకు ఉంటుంది కాబట్టి నేను పూర్తిగా కూడా ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. బోడే రామచంద్ర యాదవ్ అని ఒక పెద్ద లీడర్గా మేము తయారు చేసుకుంటాం. దాదాపుగా కూడా నరసాపురం ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ ప్రాంత అభివృద్ధితో పాటు తీర ప్రాంత అభివృద్ధికి కూడా నేను కృషి చేస్తానని ఆకుల వెంకటస్వామి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ RTV నరసాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.